చాలా మంది సౌదీ అరేబియాకి డొమెస్టిక్ వర్కర్స్గా వెళ్తుంటారు. అక్కడ ఇళ్లల్లో, చిన్న చిన్న ఇండస్ట్రీస్లో ఇలా చాలా చోట్ల పనిచేయడానికి బ్లూ కాలర్ జాబ్స్, సెమీ స్కిల్ జాబ్స్లో ఎక్కువ మంది వెళ్తుంటారు. ముఖ్యంగా డొమెస్టిక్ వర్కర్స్గా వెళ్ళే వాళ్ళకి చాలా వేధింపులు ఉండే ఇంతకుముందు. సౌదీ అరేబియాలో ఇంతకుముందు కఫాలా సిస్టమ్ అని ఒక సిస్టమ్ ఉండేది. ఎవరైతే డొమెస్టిక్ వర్కర్స్కి వెళ్తారో వాళ్ళ పాస్పోర్ట్స్, ఇతర డాక్యుమెంట్స్ వాళ్ళని రక్షిస్తామని చెప్పి ఆ డాక్యుమెంట్స్ మొత్తం వాళ్ళ దగ్గర ఓనర్స్ పెట్టేసుకుంటారనమాట. పెట్టేసుకున్న తర్వాత వీళ్ళని ఉద్యోగాల్లో శాలరీ సరిగ్గా ఇవ్వకపోవటం, బేసిక్ లివింగ్ కండిషన్స్ ఇవ్వకపోవటం, వర్క్ హాలిడేస్ ఇవ్వకపోవటం ఇలా వేధిస్తూ ఉంటారు. దాన్ని రీసెంట్గా సౌదీ అరేబియా అబాలిష్ చేసేసింది. ఇప్పుడు కొత్తగా సౌదీ అరేబియా ఇంకొక మూవ్ తీసుకొచ్చింది. ఎవరైతే డొమెస్టిక్ వర్కర్స్ ఉంటారో వాళ్ళకి ఈ శాలరీస్ అనమాట క్యాష్ రూపంలో జీతాలు ఇవ్వకూడదు, ఎలక్ట్రానిక్ ఫామ్లోనే జీతాలు ఇవ్వాలని చెప్పి సౌదీ అరేబియా నిర్ణయం తీసుకుంది. 1 జనవరి 2026 నుంచి పూర్తి స్థాయిలో ఎలక్ట్రానిక్ ఫామ్లోనే ఈ వేజెస్ ద్వారానే జీతాలు ఇవ్వాలని చెప్పి సౌదీ అరేబియా నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా సౌదీ అరేబియాలో ఎవరైతే డొమెస్టిక్ వర్కర్స్ ఉంటారో, అంటే అక్కడికి వెళ్ళి ఇతర దేశాల నుంచి డొమెస్టిక్ వర్క్ కోసం వెళ్ళొచ్చు, లేదా అక్కడ వాళ్ళు కావచ్చు, వాళ్ళందరికీ కూడా వేజ్ ప్రొటెక్షన్ ఇస్తూ, అదేవిధంగా వాళ్ళ వేజెస్లో ట్రాన్స్పరెన్సీ, అంటే వాళ్ళు ఎంత ఇస్తున్నారు ఏంటి, వాళ్ళ స్థితిగతులు ఏంటి అని తెలిసే విధంగా ఈ వేజెస్ మాత్రం ఇవ్వాలని చెప్పి అక్కడ మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ సోషల్ డెవలప్మెంట్ వాళ్ళు కొత్త నిర్ణయం అనౌన్స్ చేశారనమాట. పూర్తి స్థాయిలో అన్ని ఎలక్ట్రానిక్స్ ఛానల్స్ ద్వారా ఎంప్లాయీస్ వేజెస్ని, ఏదైతే ఎంప్లాయీస్కి ఇచ్చే వేజెస్ ఉంటాయో అవన్నీ కూడా ఈ వేజెస్ రూపంలో ఇవ్వాలని చెప్పి కూడా వేజెస్ అన్నీ కూడా వయా ముసనద్ ప్లాట్ఫామ్, అదొక ఎలక్ట్రానిక్ ప్లాట్ఫామ్ అనమాట. దాన్ని బ్యాంక్ అకౌంట్స్లో కానీ లేదా డిజిటల్ వాలెట్స్ రూపంలో కానీ మొత్తం ట్రాన్స్ఫర్ చేయాలని, ఎటువంటి పరిస్థితుల్లో క్యాష్ ట్రాన్స్ఫర్ ఉండకూడదని కూడా చెప్పుకొచ్చారనమాట. ఈ సిస్టమ్ వల్ల వర్కర్స్ ఫినాన్షియల్ రైట్స్ ఏవైతే ఉంటాయో, అదేవిధంగా ఎంప్లాయీ తగాదాలు ఏవి ఉంటాయో, అదేవిధంగా అకౌంటబిలిటీ ట్రాన్స్పరెన్సీ కూడా ఉంటుంది అనమాట. అండ్ జీతం ఇచ్చినట్లు ఒక డాక్యుమెంటరీ ప్రూఫ్ కూడా ఉంటుంది. అంటే పలానా రోజు నుంచి పలానా రోజు వరకు జీతాలు వచ్చాయి, ఇంత జీతం వచ్చాయి, ఇలాంటి సపోర్ట్ సిస్టమ్ తీసుకున్నారని చెప్పి పూర్తిగా డాక్యుమెంటేషన్ ఉంటుంది అనమాట. దాంతోపాటు వాళ్ళకి సంబంధించిన కాంట్రాక్ట్ టర్మినేషన్ కావచ్చు, వేజ్ ట్రాన్స్ఫర్స్ కావచ్చు, దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎలక్ట్రానిక్ డేటా అవైలబుల్ ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ మానిటరింగ్ కూడా డొమెస్టిక్ వర్కర్స్ యొక్క వర్క్ని ఎక్స్‌ప్లాయిట్ చేయకుండా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట. దాంతోపాటు ఎవరైతే డొమెస్టిక్ వర్కర్స్ జనరల్గా సౌదీకి వెళ్ళి డబ్బులు సంపాదించి చాలామంది ఫ్యామిలీస్కి పంపిస్తుంటారు కదా, ఇక్కడ కుటుంబాలకి, వాళ్ళు కూడా క్యాష్ విత్డ్రా చేసుకోవచ్చు, తర్వాత ఫ్యామిలీస్కి పంపించుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు అనమాట. మనం చూస్తే 2030 సౌదీ అరేబియా ఆర్థిక వ్యవస్థని డైవర్సిఫై చేసే విధంగా అక్కడ ఆర్థిక వ్యవస్థ ముందుకెళ్తుంది. మొహమ్మద్ బిన్ సల్మాన్ అక్కడ క్రౌన్ ప్రిన్స్ చాలా చర్యలు తీసుకుంటారనమాట. దాని ద్వారా ఈ మధ్య మనం చూస్తే గత 10 సంవత్సరాల నుంచి కూడా చాలా మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా అక్కడ గార్డియన్షిప్ లాస్ ఎత్తేసారు. అంటే ఒక అమ్మాయి బయటికి రావాలన్నా, మహిళలు బయటికి రావాలన్నా వాళ్ళకి తోడుగా పురుషులు రావాలన్నమాట. అలాంటి రూల్స్ అన్ని కూడా చాలా వరకు ఎత్తేసారు. దాంతోపాటు సౌదీ అరేబియాలో ఎంటర్టైన్మెంట్, కల్చర్ వీటన్నిటి కూడా ప్రయారిటీ ఇస్తున్నారు. లేబర్ రైట్స్కి ప్రయారిటీ ఇస్తున్నారు. దాంతోపాటు సౌదీ అరేబియాని దుబాయ్ స్థాయిలో పైకి తీసుకెళ్లాలని కూడా వాళ్ళు ఆశిస్తున్నారు అనమాట. ముఖ్యంగా డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్, ప్రపంచంలో అనేక దేశాల నుంచి సౌదీ అరేబియాకి టూరిస్టులు వచ్చే విధంగా, ముఖ్యంగా కల్చర్ కావచ్చు, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ కావచ్చు, ఈ ఫీల్డ్స్లో సౌదీ అరేబియాని ముందు తీసుకెళ్లే విధంగా సౌదీని డెవలప్ చేస్తున్నారు. సౌదీలో కొత్త సిటీ కూడా కడుతున్నారు, నియోమ్ సిటీ అని చెప్పి. ఆల్మోస్ట్ దుబాయ్కి ఈక్వల్గా సిటీ కడుతున్నారంట. అంటే సౌదీ అరేబియాని కొత్తగా ఫ్లరిష్ చేయాలని, సౌదీ అరేబియాని ముందుకు తీసుకెళ్లాలని, ముఖ్యంగా ఆయిల్ ఎక్స్పోర్ట్స్ మీద మాత్రమే కాకుండా అనేక అంశాల్లో సౌదీ అరేబియాని డైవర్సిఫై చేయాలని చెప్పి అక్కడ ఎంబీఎస్ మొహమ్మద్ బిన్ సల్మాన్ అనుకుంటున్నారు. అందులో భాగంగా బ్రిక్ బై బ్రిక్, అంటే ఇటికిట్గా పిలిచి కొత్త సౌదీని బిల్డ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు.